మన జీవితాల్లో ప్రియులరా వాక్యాన్ని మనము శ్రద్ధగా వింటూ వాక్య ప్రకారంగా మనం చేస్తే దేవాతి దేవుడు మనను దీవిస్తాడు. ఈరోజు తెలియచేసే మాటలు ఏంటంటే, ఒక బలమైన పునాది ఆశీర్వాదానికి కారణమవుతుంది. లేక ఒక బలమైనటువంటి పునాదిగా మనం ఉంటే ఆ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. జాగ్రత్త కింద ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియులారా, ఈ లోకంలో ఒక బిల్డింగ్ కట్టాలంటే, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే పునాది చాలా జాగ్రత్త గట్టిగా వేయాలి. ఒక పునాది సరిగా లేకపోతే కొన్ని దినాల తర్వాత అలలు వచ్చినా, సునామీ లాంటివి వచ్చినా, గాలి తుఫాన్ వచ్చినా ఆ బిల్డింగ్ పడిపోతుంది. అదే పునాది సరిగా ఉంటే అలాంటి 90, 100 లేకపోతే అలాంటి 30 గాలి తుఫాన్లు వచ్చినా నిలకడగా ఉంటుంది. చూడండి, కొన్ని ప్రాంతాల్లో పునాది కింద బాగా వేస్తారు. కింద ఏమంటారండి, ఏనుగు పాదాలు అంటారు, లేక ఏమంటారు, కొద్దిగా బాగా బలంగా వేసి దాని మీద ఎన్ని అంతస్తులైతే వేస్తామో దాన్ని బట్టి కింద బలంగా పునాది వేస్తాము. పునాది బాగా వేసినప్పుడే దాని మీద ఏమంటారు, ఆ ఆర్కిటెక్చర్ లేక ఆ కాంట్రాక్టర్ లేక దాన్ని ఇంజనీర్ అంటారు. ఇంజనీర్ అనేటువంటి వాడు మనం ఎన్నైతే వేయాలనుకుంటున్నామో ఒక 2-3 అంతస్తులు ఎక్కువ వేసుకునేలాగా బలమైనటువంటి పునాది వేస్తాడు. ప్రియులారా, క్రైస్తవ సిద్ధాంతంలో, క్రైస్తవ జీవితంలో కూడా మనము బలమైనటువంటి పునాది కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తాడు. ఇహలోక సంబంధమైనటువంటి పునాది గురించి మనం ఆలోచిస్తే బిల్డింగ్ చాలా బాగోవాలని చెప్పి పునాది గట్టిగా వేస్తాం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము కూడా చేయవలసింది ఏంటంటే మన పునాది వాక్యం అనేటువంటి దాని మీద కట్టాలి. దేవునికి స్తోత్రం. చాలామంది స్వస్థతల మీద కడతారండి. స్వస్థతల ప్రార్థనకి వెళ్తారు చాలామంది అండి. శుక్రవారం ప్రార్థనకనో లేకపోతే శనివారం వారం పెడుతున్నారు ఆయన అక్కడికైనా కొన్ని చోట్ల 7 వారాలను 10 వారాలను వెళ్తూ ఉంటారు. చాలామంది అక్కడికి వెళ్ళి స్వస్థత పడిపోయిన తర్వాత, మేలు పొందేసుకున్న తర్వాత, ఆశీర్వాదాలు పొందేసుకున్న తర్వాత రక్షించబడ్డారా, మారు మనసు పొందారా, మందిరానికి ప్రక్కన ఏదైనా మందిరానికి వెళ్తున్నారా, లేకపోతే మరలా అదే అక్కడికి వెళ్ళినటువంటి స్థలానికి వెళ్తున్నారంటే లేదు, వాళ్ళకి స్వస్థత కావాలంతే, వాళ్ళకి ఇంటిలో కుటుంబాల సమస్యలు పోవాలంతే, వాళ్ళకి బాధలు పోవాలంతే, ఇబ్బందులు పోవాలంతే. అయిపోయిన తర్వాత మరలా మందిరంలో కనపడదు. అది స్వస్థతల మీద కట్టేటువంటి భక్తి. అది అంటే ఎప్పుడైతే స్వస్థత జరగలేదో, మేలు జరగలేదో అక్కడికి వెళ్తాం మానేస్తారండి. ఎక్కడైతే మేలు జరుగుతుందో అక్కడికి వెళ్తారు. జరిగిన తర్వాత మరలా విశ్వాసం ఉంచుతారు. కొన్ని దినాలు అయిన తర్వాత మేలు జరగకపోతే ఆ చర్చికి వెళ్తాం, లేకపోతే ఆ ప్రార్థనకి వెళ్తూ మానేస్తారు. అది స్వస్థతల మీద, అట్ల మీద, పునాది మీద కడుతున్నారు చాలామంది. కొంతమంది ప్రవచనాల మీద, కొంతమందికి ఏంటంటే జ్యోతిష్కం చెప్పినట్టుగా చెప్పాలి. నీ బ్రతికి ఎలా ఉంటుంది రాబోయే దినాల్లో, మీ వ్యాపారం ఎలా ఉంటుంది, ఇంకేముంది మీ వ్యాపారం అభివృద్ధి అయిపోద్ది, లేదా నీ కుటుంబం ఎలాగ అయిపోద్దని జ్యోతిష్కుంటే అయిపోయి చెప్పించుకుంటారు. చాలా నాకు కూడా ఫోన్ చేస్తారు చాలామంది. ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో ప్రసంగాలు విని, అయ్యగారు ఒక సమస్య ఉందా, ఏంటో చెప్పండి, దాని గురించి కొద్దిగా దేవుడు ఏం చెప్తాడో చెప్పండి అన్నాడు ఒక ఆయన. నేను దేవుడు ఏం చెప్తాడో నేను చెప్తాను కాదు, నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు చెప్తాడు దేవుడు. కొంతమంది రాకుంటారు రకాలు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, మీ కుటుంబంలో సమస్యలోనే దేవుడు మీకోసం ప్రార్థన చేయమని రాత్రి నాకు కల్లో కనపడ్డాడు, నేను వచ్చాను మీ దగ్గరికి అని చెప్తాడు. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, దేవుడు ఆ సేవకుడికి కనిపించి ఆ సేవకుడితో మాట్లాడినప్పుడు పలానా వాళ్ళ కోసం చెప్పమన్నప్పుడు దేవుడు ఆ పలానా వాళ్ళ కోసం దేవుడు వారితో కూడా మాట్లాడతాడు. దేవునికి ఇస్తాం. సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు, తూతూ మంత్రంగా చెప్పేవాళ్ళు చాలామంది వచ్చారు నేను ఈ మధ్యన. మనం ఏం చేయాలంటే, వాళ్ళు వచ్చి ఏదో కబుర్లు చెప్పి మనల్ని మాయం చేసి మనం ఇచ్చే కానుక పట్టిపోయేటువంటి రకాలు కొంతమంది ఉంటారు. ఎందుకంటే మనం బలహీనం. అలాంటి వాళ్ళకి ఎక్కువగా మనం ఏం చేస్తామంటే, అలాంటి వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాము. కష్టపడి ప్రార్థన చేసి, ఉపవాసాలుండి ప్రార్థన చేసి 40 దినాలు 20 దినాలు లేక ఉపవాసాలను ప్రార్థన చేసిన సంఘాన్ని సేవకులు ఏం చేస్తామని పక్కన పెడతాం. ఎవడో దారిన పోయేవాడు వచ్చి, అమ్మ ఇదిగో అలా జరుగుతుంది, అలా జరుగుతుంది, రాత్రి దేవుడు చెప్పాడంటే అలాంటి వాడికి ఏం చేస్తాం, చిలక జ్యోతిష్కంలాగా, చిలక జ్యోతిష్కాలు ఇంకా సోది చెప్తామమ్మా, సోది అనేటువంటి వాళ్ళ మాటే ఎక్కువగా వింటాం మనం. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి దేవుడు చెప్పినప్పుడు నీకు కూడా దేవుడు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇలా కొన్ని విషయాల మీద ప్రియులరా ఈ మధ్యన పునాదులు కడుతూ ఉన్నారు.
నేను చెప్పేటువంటిది ఏంటంటే వాక్యం అనేటువంటి పునాది మీద నువ్వు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. వాక్యము శరీరధారి అయి అది కృపా సత్య సంపూర్ణుడిగా లోకంలోకి వచ్చింది. దేవుడు అంటే ఏంటి? అందుకనే మన మందిరాల్లో ఇంట్లో యేసుప్రభు వారి ఫోటోలు ఉండవు. ఫోటోలు పెట్టుకుని దండం పెట్టుకుని దండలు వేసేటువంటి రకం చర్చిలో ఎక్కువ శాతం 99 చర్చిలో ఉండవండి. ఎక్కడో కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఫోటో పెట్టుకుని దానికి దండేసి దండం పెట్టుకుని అలవాటు చేస్తున్నారు కొన్ని చోట్ల. యేసుప్రభు వారిది అలాగా ఫోటోలు పెట్టుకుని ఫోటోలకు మనం ఎందుకు మొక్కం అంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే యేసుప్రభు వారిని ప్రేమించినట్టే. నువ్వు వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తే, వాక్యం ఎక్కువ వింటే, వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే ప్రభువును ప్రేమించినట్టే. ఆయన ఆత్మస్వరూపినటువంటి దేవుడు. అందుకనే మందిరాల్లో ఆ ఫోటోలు కానీ లేకపోతే ఆయన ఆరాధించడం అంటే ఆయన పూజించడం కానీ అలా మొక్కడం కానీ ఉండదు. ప్రియులారా, గమనించినట్లయితే ఒక వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం అందరం చాలాసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. ఒక మాట చదువుదాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వానలు కురిసింది, తుఫాన్లు వచ్చినాయి, అలలు వచ్చినాయి, సునామీలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కానీ ఆ బిల్డింగ్ పడలేదండి. ఎందుకు పడలేదు? ఇందాక చెప్పాను ఫస్ట్ నేను, పునాది గట్టిగా ఉంటే అలాంటి ఎన్ని వచ్చినా ఏమి చేయలేవు. వానలు అంటే పిల్లలు మన జీవితాల్లో కొన్ని కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు మనం గమనించినట్లయితే పిల్లరా, మన జీవితాల్లో ఒక్కొక్కసారి వానలు లాంటి సమస్యలు, ఇబ్బందులు, ఇంకా ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా కొట్టుమిట్టాడుతూ మన జీవితంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? భక్తిలో ఉంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారని ఆలోచిస్తే వారి జీవితాల్లో సరైనటువంటి భక్తి లేకుండా, సరైనటువంటి భక్తి విశ్వాసం లేకుండా వారి జీవితాల్లో ఏం చేస్తున్నారంటే వారు దేవుళ్ళు సరిగా ఎదగలేక కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పడిపోతూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలంలో పునాది యొక్క ప్రాముఖ్యత గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, పునాది అనేటువంటిది స్థిరంగా ఉండాలి. అంటే పునాది వేసినప్పుడు అది స్థిరత్వానికి గుర్తుగా ఉండాలి. పిల్లరా, అదే పరిస్థితిలో చూస్తే పునాది అనేటువంటిది పైకి కనపడదు కానీ రహస్యంగా ఉంటుంది, లోతుగా. పునాది అనేటువంటిది పైకి కనపడదు. పైకి బిల్డింగు అందము లేక రంగులు వేయడం, లేకపోతే చుట్టూ పిఓపి చేయించడం, లేకపోతే చుట్టూ మంచి మంచి కలర్స్ చేయించడం, ఇవే బిల్డింగ్ కనపడతాయి కానీ పునాది కనపడదా? పునాది కనపడదు. కానీ పునాది సరిగా ఉంటేనే ఆ ఇల్లు బలంగా ఉంటుంది. పునాది యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది ఎంత ఎత్తు వేయాలో ఆ పునాది చెప్తుంది. ఏంటంటే మనకు తెలియచేసేది ఈ పునాది మీద ఎన్ని అంతస్తులు బిల్డింగ్ వేసుకోవాలో కూడా నిర్ణయిస్తుంది. యెహోలోకం అటువంటి వాటి కోసం చెప్తున్నాను ప్రియులారా. అలాగే అది ఒక రహస్యంగా లోపల ఉండి, అడుగు బాగా నుండి అది ఏం చేస్తుందంటే ఆ పైన వాటిని బరువు మోస్తూ ఉంటుంది. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో వాక్యం తెలియజేయబడుతుంది. 7వ అధ్యాయం 24వ వచనంలో గాలి వచ్చింది, తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ అది బండ మీద కట్టబడింది కనుక, దాని పునాది గట్టిగా ఉంది కనుక ఏమీ చేయలేకపోయింది. దుబాయ్ ప్రాంతంలో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఒక టవర్ ఉంది. బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక ప్రాంతం, ఒక పెద్ద 127 అంతస్తులు ఎంతో ఉంటుందండి. దుబాయ్ ప్రాంతంలో పెద్ద బిల్డింగ్ అనమాట, పెద్ద టవరు 127 అంతస్తుల వరకు ఉంటుంది. ఆ అంతస్తులు అంత ఎత్తు ఉండడానికి కింద బలమైనటువంటి పునాది దానికి ఉంటుంది. అలా లేకపోతే అది ఎప్పుడైనా గాలి తుఫాను వచ్చినప్పుడు కానీ, అలలు వచ్చినప్పుడు కానీ అది సముద్రం ప్రక్కన కట్టబడి ఉంది. అది ఏమవుతుందంటే పడిపోద్ది, హఠాత్తుగా పడిపోద్ది. కనుక ప్రియులారా, ఈ యొక్క పునాది మనం సరిగా ఉంటే, అంటే మన జీవితాల్లో భక్తి అనేటువంటిది అందరికీ కనిపించదు. మన ప్రార్థన జీవితం అనేటువంటిది అందరికీ కనిపించదు. మనం చేసే దాన ధర్మాలు కనిపిస్తాయి కానీ
మనం చేసేటువంటి దాన ధర్మాలు ఎవరికైనా సహాయం చేస్తే అవి కనిపిస్తాయి, కానీ నీలో ఉన్నటువంటి భక్తి ఇతరులకు తెలియదు. నీలో ఉన్నటువంటి ప్రార్థన జీవితము ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన జీవితం ద్వారా, వాక్య అనుభవం ద్వారా మనం ఏం చేయాలంటే మన పునాది వాక్యం ద్వారా కట్టబడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, ఆకలేస్తుందని బాధపడుతున్నప్పుడు సాతాను వచ్చినది, నువ్వు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, ఎందుకయ్యా ఈ తిప్పలు నీకు, నువ్వు దేవుడు కదా, ఈ రాళ్ళన్నీ చూసి, అంటే ఆయన రాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాడు, ఆయన రాళ్ళు ఇంత రాళ్ళు ఉన్నాయి, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళన్నీ రొట్టె అయిపోగాక అంటే అయిపోతాయి కదా, నువ్వు దేవుడు కదా, చేసేసుకోవచ్చు కదా, అనే ఆకలి తీర్చుకోవచ్చు కదా అని సాతాను వచ్చి శోధిస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? వాక్యంతోనే దాన్ని దెబ్బ కొట్టాలండి, వాక్యంతోనే అన్నాడు తెలుసా. ఆయన ఏమన్నాడు తెలుసా? మాట విని, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ ఎలా దేవుని వల్ల జీవిస్తాడు అంటే ఆధ్యాత్మిక మనుషుని గురించి చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ ఆహారం తినకపోతే ఒక 40 రోజులు 20 రోజులు లేకపోతే 50 రోజులు ఉంటాం, తర్వాత చనిపోతాం ఆహారం తినకపోతే. కానీ ఈ ఆంతరంగ పురుషుడు అనేటువంటి ఆంతరంగంలో ఒక ఆత్మ ఉంటుంది, అది ప్రభు దగ్గరికి వెళ్తుంది. ప్రభు ప్రతి దినము ప్రతి క్షణం మనతో మాట్లాడతాడు. అది వాక్యం చేత ఏం చేయాలంటే రీఛార్జ్ చేసుకోవాలి. 1,00,000 రూపాయలు 2 లక్షల సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 1000 రూపాయలు 10,000 అంటే పెద్ద గొప్పగా అనుకునేవారు. ఇప్పుడు లక్షల మీద ఉన్నాయి సెల్ ఫోన్లు. వీటన్నిటికి ఛార్జింగ్ అయిపోయినా ఉంటే ఏం చేయాలి తెలుసా? వీటికి అమ్మా ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. 1,00,000 రూపాయలు ఎట్టుకున్నా 2 లక్షలు ఎట్టుకున్నా ఛార్జింగ్ లేకపోతే వ్యర్థం. మన జీవితంలో కూడా వాక్యం అనేటువంటి అనుభవంలోకి వెళుతూ మన పునాది సరిగా వేసుకుంటూ ఈ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే, వాక్య అనుభవంలోకి వెళితే మనము దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. వాక్యాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తారు. ఎందుకంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఈ పునాది అనేటువంటిది ప్రియులరా పైకి కనపడదు, కానీ అది కనిపించకపోయినా దాని యొక్క స్థితిని బట్టి మనము అంచనా వేయవచ్చు. ప్రియులరా వాక్యం అనేటువంటి దాని మీద కట్టడం అంటే అర్థం ఏంటంటే, రెండవదికి చెప్తున్న జాగ్రత్తగానండి, 2 మాటలు చెప్పి ముగిస్తాను. మనము వినడమే మాత్రమే కాదు కానీ అనుసరించాలండి. ఈ రోజున చాలామంది క్రైస్తవ బిడ్డలు ప్రభు నమ్ముకుంటున్నారు, మరలా లోకంలో కలిసిపోతున్నారు. గల కారణం ఏంటంటే వింటున్నారు కానీ అనుసరించట్లేదండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వింటున్నాం కానీ అనుసరించట్లేదు. ఒక సండే స్కూల్ పిల్లోని ఒక రోజున ఒక పాస్టర్ గారు వచ్చారంట, సండే స్కూల్ పిల్లలు చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి పెద్ద గురువు గారు వచ్చి, అరే 2 చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా మీకు అంటే, ఆ కురోడలు వేసి అన్నాడంట గురుగారు అయ్యగారు బిషప్ అయ్యగారు, 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, ఒక చెవులో నుంచి వినటం, ఇంకో చెవులో నుంచి వదిలేసేయడం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగమ్మా? ఒక చెవులో నుంచి వినటం అంటే ఇంకో చెవులో నుంచి వదిలేయాలండి అన్నారు. కొంతమంది అంటారు, చాలామంది ఏంటంటే సినిమాలు చూడొద్దు అని అంటారు. అండి సినిమాలు చూడొచ్చు కానీ దాంట్లో మంచిది పట్టుకోవాలి, చెడుది వదిలిపెట్టేయాలి. వదిలిపెడతారా అని చెప్పండి. వదిలిపెట్టలేం. అలా అనేటువంటిది ఏంటంటే, ఏం కాదండి మంచిదండి తీసుకుంటామండి, చెడుది వదిలేస్తామండి అని. లోపలికి విష పదార్థం వెళ్ళింది కడుపులోకి. అమ్మా అది పాయిజన్ అంటారు. పాయిజన్ లోనకి వెళ్ళింది. లోనకి వెళ్ళిపోయింది కదని చెప్పి మళ్ళీ తీయగలమా మనం? అంటే ఆ విష పదార్థాన్ని మరలా మనం మంచిది కదా చెడుది ఉంచేసి మంచిది ఉంచేద్దాం తీయగలమా? తీయలేము. అది అలాగే జీవితాల్లో ప్రియులరా వాక్యం వింటమే కాదు కానీ మనం గ్రహించాలి, అనుసరించాలి. చాలామంది నాకు తెలియదు కానీ అక్కడక్కడ చదివినటువంటి మాటల్లో గాంధీ గారు మరి ఇందిరమ్మో అన్నారంట, క్రైస్తవులు వింటారు కానీ అనుసరించరు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎక్కడో చదివా, నాకు గుర్తులేదు. ఈ క్రైస్తవులు అందుకనే క్రైస్తవులను నేను ప్రేమించను కానీ క్రైస్తవత్వాన్ని ప్రేమిస్తాను, అంటే క్రీస్తుని ప్రేమిస్తాను అన్నాడండి. క్రైస్తవులు అంటే నాకు ఇష్టం ఉండదు కానీ క్రైస్తవుల కంటే క్రీస్తుని ఆరాధించి ఆ క్రీస్తు అంటే నాకు ఇష్టం అన్నాడు. ఎందుకన్నాడంటే ఈ క్రైస్తవులు దేవుని బిడ్డలైనటువంటి వారు వింటారు కానీ అనుసరించరు, అందుకనే నాకు క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు అన్నాడు. వాక్యం తెలియజేయబడుతుంది ప్రియులరా. మన జీవితం ఒకసారి చదివితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం ఒకసారి చదివితే ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి
మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవునికి స్తోత్ర. మొదట మనం వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడాలండి. వాక్యం నీలో ఉంటే నిన్నెవ్వరు, ఏ సాతాను కూడా ఎవ్వరికి నిన్నేం చేయలేరు. ఈ రోజున చాలామంది ఎలాగా మళ్ళీ భక్తి జీవితంలో వెనకడిగేస్తున్నారంటే వాక్యం లేదు వాళ్ళలో. వాక్యం అనేటువంటి పునాది సరిగా వేసుకోకుండా స్వస్థతల మీదో లేకపోతే వాటి మీద వీటి మీద వారి పునాదులు వేసుకుని మరలా లోకంలో కలిసిపోతూ ఉన్నారు. రెండవది ఏంటంటే వాక్యం అనేటువంటి దేవుడే, వాక్యం వినడం మాత్రమే కాదు కానీ దాన్ని మనము చెయ్యాలి. ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. ఎందుకనగా మీరు వినువారు మాత్రమై ఉండి, వినువారు మాత్రమే కాదండి. ఏం చేయాలండి అమ్మా? ఏం చేయాలి? వినటమే కాదు, మనం జాగ్రత్తగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు మీకే కాదు వాక్యం, అది నాకు కూడా దేవుడు నాతో మాట్లాడు. దేవుని యొక్క వాక్యం మీకు బోధిస్తున్నాం, కానీ నేను బోధించే బోధకుడైనా దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుంటాడు. అందరితో మాట్లాడతాడు. వాక్యం వినేవారితో మాట్లాడతాడు, బోధించేవారితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడు. అయితే ఇక్కడ వాక్యం ఉంటుంది ఏంటంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకండి. అంటే వింటున్నాము పాస్టర్ గారు, మీ మాట మేము వింటున్నామండి, వాక్యం వింటున్నామండి అనేటువంటి వారు, అంటే ఈ వాక్యం ఉంటుంది వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోవద్దు. అది ఈరోజు తెలియజేసేటువంటి మాట. అంటే మనం వినవటం మాత్రమే కాదు కానీ అనుసరించాలి. వింటున్నట్టుగానే మనం యాక్టింగ్ చేస్తున్నామంటే మనం మోసం చేసుకుంటున్నాం. ఎవరికి వాళ్ళని మోసం చేసుకున్నామండి? మనం ఎవరిని మోసం చేయట్లేదు, మనకి మనమేం మోసం చేసుకున్నాం. వింటున్నాం, బాగానే వింటున్నాం అనుకుంటున్నాం, కానీ వినకుండా మన హృదయము మన మనసు ఎక్కడెక్కడో పెట్టుకుంటే అది ఏమవుతుందంటే మనకు మనమే మోసం చేసుకున్నట్లుగా ఉంటుంది. అందుకనే దేవుడు ఏమన్నట్టు తెలుసా? వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండాలి. వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై అంటే ఏంటంటే వాక్యం ఏమైతే చెప్తుందో ఆ వాక్య ప్రకారము చెయ్యాలి. చేయకపోతే నువ్వు వాక్య ప్రకారం నువ్వు చేయట్లేదు. చాలామంది దేవుని బిడ్డలు వాక్యం వింటారే తప్ప వాక్య ప్రకారం ఎవరు కూడా జరిగించరు. వాళ్ళ తరువాత అవసరమైన పరిస్థితిలో వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి, వాక్య భాగాన్ని ప్రక్కన పెట్టేసి, వాక్యాలు ప్రక్కన పెట్టేసి, వాక్యమైనటువంటి దేవుని ప్రక్కన పెట్టేసి వారి పనులను చేసుకుంటాం. దేవునికి వాక్యం తెలియజేయబడుతుంది. అలా చేస్తుంటే నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. మనం మోసం పుచ్చుకుంటాం. నేను ఉన్నానంటే వాక్యం వింటున్నాను, గ్రహించట్లేదు, వాక్యాన్ని వింటున్నాను తప్ప అది చేయట్లేదంటే నేను మోసం చేసుకుంటున్నాను. అంటే ఎవరికి వాళ్ళే అది మోసం చేసుకుంటున్నట్టు. అందుకని ఏం చేయాలి తెలుసా? దైవజనుడు కానీ ఇలాంటి సెల్ ఫోన్లో కానీ వాక్యంలో కానీ బైబిల్లో కానీ వాక్యం వచ్చినప్పుడు శ్రద్ధగా వాక్యమని వాక్య ప్రకారంగా నువ్వు చేస్తే పిల్లరా, దేవుడు ఏం చేస్తాడంటే వాక్య ప్రకారం చేసినటువంటి వాటి ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. మనం ముందు చదువుకునే మాటలో బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు ఇద్దరు కనిపిస్తున్నారు. జాగ్రత్తగానండి. బుద్ధిమంతుడు అనేటువంటి వాడు వాక్యం విన్నాడు, బుద్ధిహీనుడు కూడా వాక్యం విన్నాడు. ఇద్దరు ఉన్నారు. వాక్యం అందించబడినప్పుడు బుద్ధిమంతుడు విన్నాడు, బుద్ధిహీనుడు విన్నాడు. ఇద్దరి గురించి తెలియజేయబడు. అయితే వాడు ఏం చేశాడంటే ఒకడు బుద్ధిమంతుడు వాక్య ప్రకారంగా చేశాడు. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యం చేరాడు కానీ వాక్యం. అంటే వాక్యం విన్నాడు, దేవునికి వాక్య ప్రకారంగా బండ మీద ఇల్లు కట్టాడు. తుఫాను వచ్చింది, అలలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అయినా ఏమీ చిక్కు చెదరలేదు. ఇంకొక వ్యక్తి కూడా వాక్యం విన్నాడు, కానీ వాడు బుద్ధిహీనుడు అనేటువంటి బుద్ధిహీనుడు. ఒక రోజున ఒక యజమానుడు ఏం చేశాడంటే, అయ్యా నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నాను బాబు, ఇదిగో ఒకడికి ఒక్కొక్క తలాంతులు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 5 ఇస్తే, ఒకడికి 2 ఇస్తే, ఒకడికి 1 ఇచ్చాడు. అయితే పిల్లలు 5 ఇచ్చినటువంటి ఆ తలాంతులు తీసుకున్న వ్యక్తి మరలా యజమానుడు వచ్చినప్పుడు, ఇదిగో గురువుగారు మీరు ఇచ్చారు కదా, ఇదిగోండి నేను దాన్ని డెవలప్ చేశాను, 5కి మరలా ఇంకొక 5 వ్యాపారం చేశాడో ఏం చేశాడో తెలియదు, కానీ అందులో వచ్చినటువంటిది 5కు ఇంకొక 5 వేసి మీకు 10 ఇస్తున్నాను గురువుగారు అన్నాడు. అరే శబాస్, నువ్వు మంచి నమ్మకమైనటువంటి నమ్మకమైన మంచి దాచుడు అన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆయన కూడా సేమ్ అలాగే చెప్పాడు. ఇంకొక 3వ వ్యక్తి అంటాడు, అయ్యా నువ్వు ఒక్కటే ఒక తలాంతి ఇచ్చావు, నేను అది మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చి అడుగుతావో నాకు తెలీదు, ఎందుకని నువ్వు ఎప్పుడు వస్తే ఇమ్మన్నాక అది ఇవ్వాలి కనుక ఇదిగో నా దగ్గర అది దాన్ని ఏం చేశానంటే తీసుకెళ్ళి జాగ్రత్త భూమిలో కప్పెట్టేశాను. ఎక్కడమ్మా? భూమిలో కప్పెట్టేసాను. అంటే దేవుడు ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన టాలెంట్స్ కూడా, తలాంతులు కూడా, అది పాట పాడే తలాంతో,
వాయిద్యాలు వాయించే తలాంతో, లేకపోతే నలుగురికి మంచి మాటలు చెప్పేటి వేసే మాటలు చెప్పే తలాంతో ఇచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, దాన్ని వాడుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యక్తిలాగా భూమిలో కప్పెట్టేస్తారు. భూమిలో కప్పెట్టేసాడంట. యజమానుడు వచ్చాడు, అరే బాబు నీకు ఇచ్చింది ఏది పట్టరంటే, యజమానుడా అయ్యా గురుగారు నీవు వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తావో తెలీదు, ఏ టైంలో వస్తావో తెలీదు, దానికోసం నేను ఏం చేశానంటే భూమిలో కప్పెట్టేసాను. ముందు ఇద్దరిని ఆ యజమానుడు ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇతన్ని ఏమన్నాడు తెలుసా, చదవవలసింది కానీ బైబిల్ ఉంది, చెడ్డవైన సోమరువైన చెడ్డ దాసుడా. ఏంటమ్మా, సోమరువైన చెడ్డ దాసు. సోమరతనం. గురుగారు ఎప్పుడు వస్తాడో తెలియదంట, ఆయన చెప్పిళ్ళాడేంటి, నేను వచ్చేటప్పటికి నువ్వు ఇచ్చేయలో కానీ చెప్పలేదు. ఆడు ఆలోచన ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, జాగ్రత్త భూమిలో కప్పెట్టేద్దాం. భూమిలో కప్పెట్టి ఎవడికి ఉపయోగం, ఆడికి ఉపయోగం లేదు, పక్కన వాళ్ళకి కూడా ఉపయోగం లేదు. వాడిని ఏమన్నాడంటే యజమానుడు, అరే చెడ్డ దాసుడా, నువ్వు సోమరువైన చెడ్డ దాసుడా అన్నాడు. పిల్లరా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇద్దరు బుద్ధిమంతులు, ఒకడు బుద్ధిహీనుడు, ఇద్దరు కూడా వాక్యం విన్నారు, జాగ్రత్తగా వాక్యం విన్నారు. ఒక రోజునంట ఒక చోటన మీటింగ్లు కూడికలు జరుగుతున్నాయంట. కూడికలు జరుగుతున్న సమయంలో పాస్టర్ గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మ కూడికలు జరుగుతున్నాయి రండి రండి అని ఇంటింటికి చెప్తారు కొన్ని చోట్ల. ఆ చెప్తున్న సమయంలో ఇద్దరు స్త్రీలు అనుకున్నారంట, రోజు పగలో పనికి వెళ్ళిపోతున్నారంట. ప్రార్థనకి అట్లా 3 రోజులు ప్రార్థన. 3వ రోజు అనుకున్నారంటే ఈరోజు పనికి వెళ్ళిపోయి ఈ నైట్ ఎలాగైనా సరే ప్రార్థనకి వెళ్ళాలి, ఎందుకంటే పాస్టర్ గారు బాధపడలేకపోతున్నాం అని వెళ్ళాలని చెప్పి మొత్తానికి వచ్చారంట. మన చర్చిలో లాగా అక్కడ కూడా ఆ తాటేకు చర్చ్, అది తాటేకు చర్చ్. ఆ తాటేకు చర్చ్ పైన ఆ కోతులన్నీ కూడా వచ్చి తాటేకులన్నీ కూడా మొత్తం పాడు చేసేసి కన్నాలు పడిపోయింది ఆ చర్చ్ అంతా. ఆ చర్చి, ఆ తాటేకులు, ఆ చర్చి పైన ఒక మట్టి అట్టగొట్టు ఉంది. పిల్లరా, ఆ స్త్రీలు ఆ ఇద్దరు కూడా వచ్చినట్టుగా అలాగా కూర్చున్నారు. ఇలాగ మనకిలా గుంజలు ఉన్నాయి, గుంజకు అనుకుని ఒక స్త్రీ నిద్రపోతుంది, మంచిగా నిద్రపోతుంది. ఒక స్త్రీ ఏమో, ఒక సహోదరి ఏమో బాగా వాక్యం శ్రద్ధగా మీకులాగా శ్రద్ధగా వింటుంది. ఇంకొక ఆవిడ ఏం చేస్తుందంటే అలసట కదా, పగలంతా పని చేసుకుంది కదా, ఆ గోడకి ఆనుకుని నిద్రపోతుంది. ఇలా ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, చాలా దూరం నుంచి పాస్టర్ గారు వచ్చారు కదా, అంత బాగా చెప్పారు కదా అని కొంతమంది మాట్లాడుకుంటూ వెళ్తారు. అందులో ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు సహోదరులు కూడా అనుకుంటున్నారు. ఒక ఆవిడ అన్నది, ఎంత బాగా చెప్పారు కదా పాస్టర్ గారు, ఈరోజు చాలా దూరం నుంచి వచ్చారని, బాగుంది ఇవాళ వాక్యం అని, అలా బాగుంది కదే అని చెప్పి పక్కన ఉన్న సహోదరిని అంటుందంట వెళ్ళిపోయేటప్పుడు. ఆ సహోదరి అన్నదంట, ఏం బాగుంది ఆ మాట, ఆ యొక్క వాక్యం అదేం బాగుంది, అదేం వాక్యం, ఆ వాక్యం నా మట్టిలాగా ఉన్నది అన్నదా. నా మట్టిలాగా ఉన్నది అన్నటువంటి అర్థం ఏంటంటే పిల్లలు, అది ఆ సహోదరి గుంజకు అనుకుని హ్యాపీగా నిద్రపోతుంది, నోరు ఆవలించి నిద్రపోతుంది. బయట వర్షం వస్తుంది, పైన కోతులన్నీ కూడా ఏం చేసినంటే ఆ తాటేకులన్నీ కూడా పాడు చేసేసి మూలన కన్నాలు పడిపోయింది. ఆ వర్షం వచ్చినట్టుగా అటక మీద పడి ఇసుక మట్టి కరిగి, ఆ మట్టికి అనేటువంటిది మట్టి డైరెక్ట్గా వచ్చి ఈవి నోట్లో పడుతుంది. ఈవిడ ఏం తిన్నదంటే మట్టి తిన్నది. ఈ పక్కన ఉన్నటువంటి సహోదరి ఏం తిన్నదంటే వాక్యం తిన్నది. ఏది బాగుంటుంది చెప్పండి అమ్మ, ఏది బాగుంటుంది? మట్టి తిన్న వాడికి మట్టిలాగే ఉంటుంది వాక్యం తిన్న వాళ్ళకి వాక్యం. అందుకే నేను వాక్యం దొరకగా నేను భుజించి తిని అంటాను ఒక ఆయన. అంటే ఈ సహోదరి ఏం చేసిందంటే మట్టి తిన్నది కనుక, ఆ సహోదరికి అర్థం కాలేదు కనుక, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడలేదు కనుక, ఏం బాగుందో వాక్యం నా మట్టిలాగా ఉన్నది అన్నది. ఇంకొక సహోదరి, ఎంత బాగుంది ఈ రోజు, చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు అని చెప్పింది. అంటే మన జీవితాల్లో ప్రియులరా, వాళ్ళు ఇద్దరు వాక్యం విన్నారు, కానీ ఆవిడ సరిగా వినలేదు, ఇప్పుడు గట్టి సరిగా విన్నది. ఆవిడ మట్టి తిన్నది, ఆ మట్టి నోట్లో పడుతున్నా కానీ కనీసం నిద్రలో మెలకువ రాకుండా నిద్రపోయింది. ఇప్పుడు వాక్యం అక్కడ ప్రకటిస్తున్న వాక్యం ఇద్దరు విన్నారు, కానీ అక్కడ సరిగా విన్నటువంటిది. ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఉన్నాడు. బుద్ధిమంతుడు ఏం చేశాడంటే వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించాడు. బుద్ధిహీనుడు ఏంటంటే వాడు విన్నాడు కానీ వాడి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు, పునాది సరిగా లేదు. వాడి ఇష్టం వచ్చినట్లుగా అలాగే చెప్పుకుంటారు అని చెప్పి వాడి పని వాడిది. యథా రాజా తదా ప్రజ సామెత, యథా రాజా తదా ప్రజ. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. పిల్లలు, మనడు వినటం మాత్రమే కాదు కానీ మనం ఏం చేయాలి తెలుసు, వాక్య ప్రకారంగా జీవించాలి, అప్పుడే దీవించబడతాం. వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవించబడతామో, వాక్యము ఎప్పుడైతే మనం వింటామో, అంటే వాక్యం వినటం అంటే వాక్య ప్రకారంగా చేయడం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయడమే. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా చేస్తావో దీవించబడతావు. ఒక ఆఫీసులో కానీ, ఒక ఉద్యోగం చేసేటువంటి ప్రదేశాల్లో కానీ యజమానుడి యొక్క మాట చక్కగా వింటే, యజమానుడికి ఒక మంచిగా పద్ధతిగా మనం ఉంటే, యజమానులు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రమోషన్ ఇస్తారు,
ఉన్నతమైన స్థితిలో. వినకుండా ఇష్టం వచ్చినట్టుగా నువ్వునంటే లెక్క ఏంట్రా అన్నటువంటి పరిస్థితిలో ఉంటే వీడిని ఎలా తొక్కేయాలా, లేకపోతే ఎలాగ నేను డిస్మిస్ చేయాలా అని ప్లాన్ చేస్తారండి. వాక్యం తెలియజేయబడుతుంది. మనము మన పునాది వాక్యం మీద కట్టుకోవాలి, వాటి మీద వీటి మీద కాదు. మన పునాది ఎప్పుడైతే వాక్యం మీద కట్టుకుంటావో, ఎంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అయితే అబద్ధ మాటలు చెప్పేవాళ్ళు వచ్చి నిన్ను ఆ కృంగ చేసి నిన్ను మార్చేయాలని చూసిన, నిన్ను ఒకవేళ నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని చూసిన, ఎంతమంది వచ్చినా వాళ్ళకు వాక్యంతో నేను బుద్ధి చెప్పచ్చు. అంటే వాక్యంతో బుద్ధి చెప్పాలంటే ముందు నీలో వాక్యం ఉండాలి. రాబోయే దినాల్లో చూడండి, మనం పట్టుకొస్తున్నాం ఈ బైబిల్ గ్రంథం. రాబోయే దినాల్లో ఇలా పట్టుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఈ మధ్యన చాలామంది ఈ సెల్ ఫోన్ తెచ్చుకున్నారు. బైబిల్ లేదు బాబు అంటే సెల్ ఫోన్ ఉంది కదండి అంటున్నారు. ఈ రోజులు రాబోయే దినాల్లో ఈ వాక్యం ఎవరు తెచ్చుకోవడానికి, బైబిల్ ఎలా తెచ్చుకోవడానికి రాబోయే దినాల్లో అంత సీన్ లేదు. అంటే రాబోయే దినాల పరిస్థితులు చెప్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు అక్కడ దగ్గర అవుతుంది. ఇది తీసుకొచ్చినా లేకపోతే తీసుకునే బైబిల్ ఎక్కడైనా కనబడినా చాలా సమస్యలు, ప్రతి పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఏం చేయలేని చెప్పేటువంటిది ఏంటంటే, ఇంత లావు ఉండేటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఎక్కడ ఉండాలి తెలుసా? హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎక్కడ ఉండాలమ్మా? హృదయంలో ఉండాలని. సెల్ ఫోన్లో కాదు, అక్కడిక్కడ కాదు, హృదయంలో ఉంటే, ఈ వాక్యము హృదయంలో ఉంటే నిన్ను ఎవరు వచ్చి, ఏ సాతాను వచ్చి నిన్ను ఒకవేళ అలజడి రేపినా, తుఫాన్ లాంటి అలజడు లాంటి, సునామీ లాంటి ఒక సమస్యలు వచ్చినా నువ్వేం చేస్తావు అంటే ఈ వాక్యంతో సాతానికి బుద్ధి చెప్పగలవు. ఈరోజు చాలామంది ఎందుకు పడిపోతున్నారు? వాక్యం లేక, వారికి సరిగ్గా లేక. ఎవరు ఏది చెప్తే అది వింటాం, వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడం, ఎవరు ఏది చెప్తే వాళ్ళు వింటాం, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటాం. అంటే వాక్యపు పరిశీలన ఏం లేదు. అందుకు నేను బైబిల్ గ్రంథానంట పరిశీలించి చదువుకున్నాడే నన్ను వాక్యం. నువ్వు వాక్యం మీద కట్టబడాలి. నీ పునాది నువ్వు ఎప్పుడైతే వాక్యం మీద కట్టబడతావో వాక్యం ద్వారా నువ్వు దీవించబడతావు. ఒక స్వస్థతల మీద కానీ లేకపోతే ఏదో మాటల మీద కానీ కట్టబడితే ఏమవుతుందంటే, ఒకవేళ నీకు స్వస్థత జరగలేదనుకో, నీ భక్తి జీవితం వెనకడిగేశారు. నేను చెప్పేటువంటి మాట ఒకటే, నువ్వు దేని మీద కాదు కానీ పిల్లల నీ జీవితంలో వాక్యం మీద కట్టబడితే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చింది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనను బలపరుస్తుంది. వాక్యం నీలో ఉంటే ఏ సాతాను కూడా నిన్ను ఏమీ చేయలేదు. వాక్యం అనేటువంటి పునాది సరిగా ఉంటే నిన్ను ఎవరు, ఏ సాతానుకు నిన్ను ఏమీ చేయలేదు. అదే లేకపోతే మనం గాలి వానకు పడిపోతాం, తుఫాన్లకు పడిపోతాం, అటు ఇటు ఊగేటువంటి చూడండి, అటు ఇటుగా ఊగేటువంటి కొన్ని చెట్లు అలా గాలి రాగానే పడిపోతాం. వరి నాట్లు కూడా బాగా పంట బాగా వచ్చిన తర్వాత గాలి తుఫాన్ వచ్చిందనుకోండి, ఆ గాలికి అలా పడిపోతాం. ఆ పడిపోకుండా ఉండాలంటే నీలో సరైనటువంటి వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే, అందుకనే సాతాను గురించి దేవుడు అంటాడు, ఇదిగో సాతాను మిమ్మల్ని రాబోయే దినాల్లో జల్లెడ పెట్టి జల్లించేస్తుంది, కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇలాంటి వాక్యాలన్నీ కూడా మన హృదయంలో ఉంటే ఏమవుతుందంటే మన పునాది స్థిరంగా ఉంటుంది. అప్పుడు ఈ పునాది మీద ఏ సాతాను శక్తుల ప్రభావం వచ్చినా కానీ ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. వీళ్ళని గమనించితే వాక్యము మనలో లేకపోతే మనం పైకి వింటున్నాం, మట్టికే వింటున్నాం కానీ గ్రహించకుండా వాక్య ప్రకారంగా చేయకుండా ఉన్నామంటే మన జీవితంలో నష్టపోతాం. నేను ముగిస్తున్నాను పిల్లరా. వినడం మాత్రమే కాదు కానీ అది మనం చెయ్యాలి. చాలామంది వింటారు తప్ప అది చేయరు. మామూలుగా ఆదివారం ప్రార్థన, లేకపోతే శుక్రవారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, వెళ్ళాలి, వాక్యం వినాలి అంతే తప్ప చేయరు చాలామంది. అయితే ఈరోజు నువ్వు దీవించబడాలంటే, మనము కరెక్ట్ అయినటువంటి ఆశీర్వాదాల్లో మనం నింపబడాలంటే నువ్వు వాక్యం వింటమే కాకుండా నువ్వు బలమైనటువంటి పునాది వేసుకుని నువ్వేం చేయాలి తెలుసా? వాక్యం అనే పునాది మీద వాక్యం వింటమే కాకుండా వాక్య ప్రకారంగా నువ్వు జరిగించాలి. వాక్య ప్రకారంగా నువ్వు చెయ్యాలి. వాక్య ప్రకారంగా చేయకపోతే ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేసినా వ్యర్థమే. ఇందాక చెప్పాను ఆ తల్లిగారు చనిపోయినటువంటి ఆ తల్లిగారి విషయంలో. ఇందాక చెప్పిన పిల్లరా, ఆమె వాక్యం మీద కట్టబడింది కనుక ఆమె చెప్పింది, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను క్రైస్తవ సిద్ధాంత ప్రకారంగా పాస్టర్ గారు ఏది చెప్తే అదే మీరు చేయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రతి దానికి కూడా అయ్యా మీరు ఏం చెప్తారో అదే చేస్తామని, అంటే ఒకలాంటి ఒక పునాది వేసుకుంది. నిన్న మాట్లాడేటప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, ఆవిడ విత్తింది ఆ కుటుంబంలో ఒక విత్తనం విత్తింది. రాబోయే దినాల్లో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు ఆవిడ ప్రార్థన ద్వారా. కుటుంబ సభ్యులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, అయ్యి బాబు ఈ మామ ఎంత భక్తులు ఉన్నదా, మీ మాటలను బట్టి మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు ఆమె విత్తనం వేసింది, కుటుంబం రక్షించబడతారు. రాబోయే దినాల్లో వారు కూడా దేవుని యొక్క మందిరానికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా.